శరణ్య, మళ్ళీ పంపించడం ఏంటి? ఎక్కడికి పంపించేది? కలలేవో కంటున్నావు కదక్కా. మా ఆయనకి నన్ను దూరం చెయ్యాలి, ఈ ఇంట్లో నాకు స్థానం లేకుండా పోవాలి అని నన్ను పంపించేస్తావా? అది నీ తరం ఎప్పటికీ కాదు అనన్య. శరణ్య, ఏంటి? ఏమైంది నీకు? అమ్మోరు పోనిందనుకుంటున్నావా? నువ్వు నాకు చేసిన ద్రోహానికి ఆది పరాశక్తినై శూలాన్ని కంఠంలో దించి నీ పాపాలకి పరిహారం చేయాల్సింది. కానీ అక్క అన్న బంధం నన్ను నీ ప్రాణం తీయకుండా నా చేతులకి సంకెళ్ళు వేసింది. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు? ఎందుకు నా బతుకు మీద పగబట్టావు? ఎందుకు నా భర్త నుంచి నన్ను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నావు? ఎందుకు ఎందుకు ఎందుకు? అసలు నేను నీకేం అన్యాయం చేశానక్క? చెప్పు 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 చెప్పు. ఆపు! అంత బయటపడిపోయిన తర్వాత అక్కేంటి చెల్లేంటి తొక్క. నా పగ, కోపం, ద్వేషం నువ్వు కాదు శరణ్య. అసలు నువ్వు నా లెక్కలోనే లేవు. ఇక్కడ నా టార్గెట్ ఆనంద భైరవి. అత్తయ్య గారా? ఆ అత్తయ్య గారే. ఆ అత్తయ్య గారు మీ అక్కయ్య గారికి, అంటే నాకు చేసిన అవమానానికి, చూసిన చిన్న చూపుకి ఇదంతా నేను సరిచేసే లెక్క.